హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే వాము చెట్టు గురించి. వాము చెట్టు గురించి మన అందరికీ తెలుసు. వాము చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాము వంటలలో ఉపయోగించే ఒక విధమైన గింజలు. వాము లేదా ఓమును సంస్కృతంలో దీప్యక అని, హిందీలో ఆజవన్ అని అంటారు. వాము మొక్క మొత్తం సువాసనను కలిగి ఉంటుంది. పువ్వులు గుత్తులుగా ఉంటాయి. వాము ఈజిప్టుకు చెందిన సుగంధ ద్రవ్యం, కానీ ఇది భారత ఉపఖండంలో అత్యంత సాధారణంగా మసాలా దినుసులలో ఒకటిగా మారింది. వాము యొక్క చేదు రుచి సాధారణంగా థైమ్, ఒక రకమైన వాము జాతికి చెందిన మొక్కతో పోల్చబడుతుంది. ఈ రెండు మూలికలు థైమోల్ అని పిలువబడే ఒక రసాయన పదార్థాన్ని కలిగి ఉంటాయి. మీరు రెండు మూలికలను పోల్చి చూస్తే వాము యొక్క సువాసన థైమ్ కంటే చాలా ఎక్కువగా మీరు కనుగొంటారు. ఏమైనప్పటికీ ఈ రెండు మూలికలు వంటగదిలోకే చేరుతాయి. ఒకవేళ మీకు సొంతంగా గృహ నివారణలకు తయారు చేయడం ఇష్టమైతే ఇప్పటికే మీకు వాముకు ఇంపైన రుచి మాత్రమే కాక చాలా ఔషధ గుణాలు చాలా ఉన్నాయని తెలుస్తుంది. సాంప్రదాయకంగా వాము గ్యాస్, ఆమ్లత్వం మరియు కడుపు నొప్పి వంటి అత్యంత సాధారణ జీర్ణశయ సమస్యలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. వాము నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారు. వాము మొక్క ఒక వార్షిక మొక్క, అంటే దీనిని ప్రతి సంవత్సరం తిరిగి భూమిలో నాటాలి. ఈ మొక్క యొక్క సగటు ఎత్తు 60 నుండి 90 మీటర్లు. వాము మొక్క కొమ్మల మీద పొడవైన గీతలు ఉంటాయి మరియు వాము ఆకులు ప్రత్యేకమైన వాసనను కలిగి ఉంటాయి. వాము పుష్పాలు చిన్నగా తెల్లగా ఉండి శాఖల కొనలపై సమూహాలుగా పెరుగుతాయి. వాము గింజలు ఆకుపచ్చ నుండి గోధుమ రంగులో ఉంటాయి మరియు వాటి పై భాగం మీద స్పష్టమైన గీతలు కలిగి ఉంటాయి. నిజం చెప్పాలంటే మీరు వాము ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు. వాము వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి. మీకు తెలుసా, కొన్ని జానపద సంప్రదాయాలలో వామును కూడా ఉంచుకోవడం వల్ల జీవితంలో అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. వాము వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం రండి. వాముకు కడుపును శాంతపరిచే ప్రభావం ఉంటుంది మరియు కడుపు నొప్పి, గ్యాస్, అపాన వాయువు, ఉబ్బరం మరియు అజీర్ణం వంటి అనేక కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపులో జీర్ణ ఎంజైమ్స్ యొక్క స్రావాన్ని మెరుగుపరిచి వాము అతిసారం మరియు మలబద్ధకం నిర్వహణలో కూడా ప్రభావవంతమైనదిగా ఉంటుంది. బరువు తగ్గుదల మరియు కొలెస్ట్రాల్ నిర్వహణ కోసం వామును ఉపయోగిస్తారు. జీర్ణ సమస్యలను తగ్గించడం ద్వారా వామును నీటితో తీసుకున్నప్పుడు బరువు తగ్గడానికి మరియు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కూడా వాము సహాయపడుతుంది. వాములో మహిళల కోసం అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దాని స్పామోడిక్ వ్యతిరేక ఎఫెక్ట్స్ ఋతుచక్ర నొప్పి మరియు తిమ్మిరి నుండి ఉపశమనం పొందడానికి సహాయపడతాయి. వాము వాటరు తాగడం వల్ల స్త్రీలకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. వాము ఒక యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీగా చెప్పవచ్చును. విస్తృత శ్రేణి సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా వాము పనిచేస్తుందని రుజువు చేయబడింది. అందుచే కడుపులో పురుగుల చికిత్సలో ఇది ఉపయోగపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. ఈ రోజుల్లో మోకాళ్ళు, కీళ్ళ నొప్పులు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. వాము గింజలు మరియు వాటి ఆకులలో ఉండే దాని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మం మరియు జుట్టు యొక్క ఆరోగ్యానికి ఉత్తమమైనది. శ్వాసకోశ ఆరోగ్యానికి వాము చాలా ఉపయోగపడుతుంది. అజ్వైన్ విత్తనాలు సాధారణ జలుబు, దగ్గు మరియు ఉబ్బసం వంటి నిర్వహణలో ఉపయోగపడతాయి. ఈ విధంగా వాము వాటరు తాగినా, వామును తిన్నా, వాము ఆకులను తిన్నా, ఏ విధంగానైనా వాము వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి. ఉదయం ఖాళీ కడుపుతో వాము నీరు తాగడం వల్ల ఈ రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సో తప్పకుండా ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటివి దేవుడు మనకు ప్రకృతి ప్రసాదించిన వరం. ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా అప్పుడప్పుడు ఆయుర్వేదం కూడా మనకు మంచి మేలు చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు. ఆరోగ్యాన్ని మించిన సంపద మనకు ఏమీ లేదు.